హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఇంగ్లీష్ ఎట్ వర్క్ ప్లేస్ పార్ట్ 4 ప్లస్. పార్ట్ 3 1, 2, 3 ఆల్రెడీ చేశాను. సో మీరు ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ డెట్ ఫ్రెండ్స్. డెట్ అంటే అప్పు. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఐ నీడ్ టు గివ్ దిస్ మనీ టు దిస్ బ్యాంక్, ఐ నీడ్ టు గివ్ దిస్ మచ్ మనీ టు దిస్ పర్సన్ అని చెప్తారు. అది తప్పు. ఐ హ్యావ్ డెట్ ఫర్ సో అండ్ సో మనీ విత్ సో అండ్ సో పర్సన్ అని చెప్పాలి. ఒకప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ డెఫిషిట్. డెఫిషిట్ అంటే లోటు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఆ లోటు అంటే ఏంటంటే బడ్జెట్ లోటు కానీ, మనీ డెఫిషిట్ కానీ చాలా ఉంది దీంట్లో. అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ హ్యావింగ్ ఏ డెఫిషియన్సీ ఇన్ అమౌంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే బడ్జెట్ లేదు అని కూడా. ఓకే, అది డెఫిషిట్ అనమాట. నెక్స్ట్ లుక్రేటివ్ అనమాట. లుక్రేటివ్ అంటే ఏంటంటే ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ని రన్ చేసేదాన్ని లుక్రేటివ్ అని అంటారు ఫ్రెండ్స్. అంటే హీ ర్యాన్ ఏ లుక్రేటివ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ని లుక్రేటివ్ అని అంటారు అనమాట. నెక్స్ట్ కాస్ట్ కటింగ్. కాస్ట్ కటింగ్ అంటే ఒక కంపెనీ ప్రాఫిట్స్ కోసం ఎక్స్పెన్స్ని తగ్గించుకోవడాన్ని కాస్ట్ కటింగ్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం పలానా కంపెనీలో కాస్ట్ కటింగ్ కోసం ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అని కూడా మనం వింటూ ఉంటాం. అప్పుడు మనం ఎంత విలువ అంటే మా ఎంప్లాయీస్ని తీసేస్తే షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికెప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డెడ్లైన్. డెడ్లైన్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన గడువు ఫ్రెండ్స్. ముఖ్యంగా డెవలప్మెంట్ వర్క్స్లో మనకి క్లయింట్ నుంచి డెడ్లైన్ వస్తుంది. అంటే త్వరగా వర్క్ కంప్లీట్ చేయాలని, దాన్ని డెడ్లైన్ అంటారనమాట. నెక్స్ట్ నోస్టాల్జిక్ ఫ్రెండ్స్. ఒక మంచి విషయం అయినా లేకపోతే ఒక బ్యాడ్ మూమెంట్ గురించి అయినా ఆలోచించేదాన్ని నోస్టాలజిక్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకే, అంటే దాన్ని గుర్తు తెచ్చుకోవడం అనమాట, ఆ సంఘటనని గుర్తు తెచ్చుకోవడం. ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కదానికి ఒక ఆర్కిటెక్చర్, ఒక 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 శిల్పం, ఒక చెక్కడాన్ని ఒక ఆర్కిటెక్చర్ అంటారు. బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఉంది. సాఫ్ట్వేర్లో కూడా ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏంది ఏంది ఎట్లా ఫ్లో ఎట్లా జరుగుతుంది, ఎలా వెళ్తుంది, ఎలా ఆ, మనం కస్టమర్స్కి సెండ్ చేస్తున్నాం, ఎలా క్లయింట్కి సెండ్ చేస్తున్నాం అని కూడా చెప్పేదాన్ని ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇన్వాయిస్ ఫ్రెండ్స్. ఇన్వాయిస్ అంటే ఏంటంటే పేమెంట్ చేసే ముందు పర్సన్కి కానీ ఒక సంస్థకు కానీ ముందే ఈ ప్రోడక్ట్ ఇంత ఇంత బిల్ అయింది అని చెప్పడాన్ని ఇన్వాయిస్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డ్రాప్. యాక్చువల్గా డ్రాప్ మీనింగ్ ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేదాన్నైనా ఒక సడన్గా వచ్చేదాన్ని డ్రాప్ అని అంటారు ఫ్రెండ్స్. కానీ జస్ట్ వేరే వాళ్ళు చెప్పే డ్రాప్ అన్ ఈమెయిల్ అని కూడా అంటారు. అంటే అక్కడ మెయిల్ని డ్రాప్ చేయమని కాదు, ఒక మెయిల్ సెండ్ చేయి అనేదాన్ని డ్రాప్ అన్ ఈమెయిల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఫెసిలిటీస్. ఫెసిలిటీస్ అంటే మనందరికీ తెలుసు. అంటే వాట్ కంపెనీ లైక్ విచ్ కంపెనీ యువర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ అని అంటారు. అంటే వాట్ ఫెసిలిటీస్ యువర్ కంపెనీ ఈజ్ ప్రొవైడింగ్ అంటారు. ఏ ఫెసిలిటీస్ మీకు మీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అని అంటారు ఫ్రెండ్స్. అదే కాకుండా గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ గుడ్ ఫెసిలిటీస్ టు సీనియర్ సిటిజన్స్ అని కూడా అంటారు. అంటే మంచి ఫెసిలిటీస్ సీనియర్ సిటిజన్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని. ఓకే, ఇది ఫ్రెండ్స్ పార్ట్ 4. సో చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.